పురాతన దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి పుట్టిన ఏకైక ఆధ్యాత్మిక ఛానల్ మన ఊరి గుళ్ళు. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అస్మద్గురుభ్యో నమః. అస్మత్పరమగురుభ్యో నమః. అస్మత్పరమేష్టి గురుభ్యో నమః. అస్మత్సర్వగురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీశైలేశదయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, మన ఊరి గుళ్ళు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు హనుమత్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియజేస్తూ ఈ చైత్ర శుద్ధ పౌర్ణిమ రోజు జరుపుకునేటువంటి హనుమదుత్సవము, తర్వాత ఈ వైశాఖ దశమి, బహుళ దశమి రోజు జరుపుకునేటువంటి హనుమత్ జయంతి, ఇవి ఎప్పుడు జరుపుకోవాలి? ఇవి రెండు హనుమంతుడికి సంబంధించినటువంటి పండుగలు వస్తున్నాయి ప్రతి సంవత్సరం కూడా. మరి మన ప్రాంతంలో లేదా ఉత్తరాది ప్రాంతంలో దేనికి ప్రాధాన్యత ఉన్నది? అసలు నిజానికి విజయ అంటే ఏంటిది? హనుమద్ విజయం అంటే ఏమిటి? హనుమత్ జయంతి అంటే ఏంటిది అనేటువంటి చిన్న సందేహాలను ప్రేక్షకులు అడుగుతున్నారు. ఆ విధంగా దానికి సంబంధించినటువంటి వివరణ ఇస్తూ మరి హనుమత్ జయంతి, హనుమద్ విజయోత్సవాలు ఏ విధంగా ఎప్పుడు జరుపుకోవాలనే విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. మనకు పరాశర సంహిత అని ఒకటి ఉంది. ఈ పరాశర సంహిత యొక్క ఆధారంగా వైశాఖ బహుళ దశమి రోజున హనుమంతుడు జన్మించాడని, అంజనీపుత్రుడు, కేసరి నందనుడు అని మనకు పరాశర సంహిత చాలా హనుమంతుడికి సంబంధించినటువంటి విషయాలు వర్ణిస్తూ ఉంటుంది. అది నిజానికి హనుమత్ జయంతి, వైశాఖ బహుళ దశమి నాడు జరుపుకునేటువంటి ఉత్సవము. హనుమంతుడు జన్మించినటువంటి రోజు వైశాఖ బహుళ దశమి. అది ఒకటైతే, మరి హనుమంతుడు లంక ప్రవేశించి సీతా దర్శనం చేసుకొని ఆమె యొక్క ఆశీస్సులు పొంది రాముడిచ్చినటువంటి అంగుళీయకాన్ని సీతాదేవికి ఇచ్చి, సీతాదేవి ఇచ్చినటువంటి చూడామణిని తాను స్వీకరించి, మరి తాను లంకకు వచ్చినటువంటి విషయము, అదేవిధంగా రావణుని యొక్క హృదయం ఏంటిది తెలుసుకుందామనే ఉద్దేశంతో లంకా దహనం చేసినటువంటి రోజు. అంటే ప్రాథమికంగా నాంది ప్రస్తావన, అంటే రామచంద్ర స్వామి రావణాసురుని మీద యుద్ధం చేసి గెలవడానికి అవసరమైనటువంటి ప్రాథమికమైనటువంటి నాంది ప్రస్తావన అంతా కూడా ఈ చైత్ర పౌర్ణమి రోజు జరిగింది. కాబట్టి ఆ విధంగా విజయోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. మరొక పండుగగా
మన దక్షిణాదిన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో బాగా ఉత్సాహంగా జరుపుకునేటువంటి ఈ పండగ హనుమత్ విజయోత్సవంగా జరుపుకుంటున్నాం మనం. చైత్ర శుద్ధ పౌర్ణిమ రోజు వచ్చేటువంటి రోజును. మరి ఆంజనేయ స్వామి అంటేనే రామభక్తుడు, విధేయుడు. రామచంద్రస్వామి తండ్రి యొక్క ఆజ్ఞను ఏ విధంగా శిరసావహిస్తాడో ఆంజనేయ స్వామి కూడా రాముని యొక్క ఆజ్ఞను శిరసావహించి ఏ పని చెప్తే ఆ పని చేయడానికి ఉద్యుక్తుడవుతాడు. భక్త విధేయుడు అంటే రామచంద్రుడు తాను మనిషిగానే ఈ త్రేతాయుగంలో అవతరించి తాను మానవుడన్నే చెప్పుకున్నాడు తప్ప భగవంతుని యొక్క అవతారం అని చెప్పి తాను ఎప్పుడు కూడా చెప్పుకోలే. ఆ విధంగా ఆ భగవంతుని యొక్క తత్వాలన్నిటి కూడా చక్కగా ఆకలింపు చేసుకున్నటువంటి ఈ హనుమంతుడు ఆ రాముడికి భక్తుడై చిరంజీవిగా మనకు సప్త చిరంజీవులలో ఒకడుగా భాసిల్లుతో ఉన్నాడు ఆంజనేయ స్వామి. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధోః సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అని వాల్మీకి మహర్షి పూర్వం త్రేతాయుగంలో నారదుని యొక్క అనుగ్రహం వల్ల బ్రహ్మగారి యొక్క వరం వల్ల ఈ రామచంద్రస్వామి యొక్క అయనము రామాయణము ఈ ప్రయాణం ఏవైతే జరిగిందో ఆ ప్రయాణాన్ని చక్కగా ఉన్నట్లుగా దర్శించి వర్ణించి మనకు అందజేసినటువంటి మహర్షి శ్రీమద్ వాల్మీకి మహర్షికి మొట్టమొదలు నమస్కరిస్తూ ఆ మహర్షి ప్రోక్తమైనటువంటి 24,000 శ్లోకాలతో కూడినటువంటి శ్రీమద్ రామాయణంలో 6 కాండాల్లో ఈ రాముడికి సంబంధించినటువంటి చరిత్రనంతా కూడా పుట్టు పూర్వోత్తరాలన్నీ కూడా బాలకాండలో, అయోధ్యకాండలో, తర్వాత అరణ్యకాండలో వర్ణిస్తూ మరి ఈ ఆంజనేయ స్వామి యొక్క పరిచయాన్ని మొట్టమొదటిసారిగా మనకు కిష్కింధకాండలో రామ సుగ్రీవ మైత్రి సందర్భంగా మనకు పరిచయం చేశాడు వాల్మీకి మహర్షి ఆంజనేయ స్వామిని. ఆంజనేయ స్వామి వాయునందనుడు అంటాం. వాయుదేవుని యొక్క అనుగ్రహం వల్ల అంజనీదేవికి కుమారుడుగా జన్మించాడు. అశేషమైనటువంటి అన్ని రకాల వరాలను పొందినటువంటి సమస్తమైనటువంటి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వీర ధీశాలి మన హనుమంతుడు. పుట్టుకతోనే తాను ఆకలిగా ఉన్నటువంటి వాడై ఆకాశంలో అప్పుడే ఉదయిస్తున్నటువంటి ఆ సూర్యుడిని చూసి ఆ సూర్యుని పండులాగా భావించి, ఎర్రగా ఉన్నటువంటి ఆ సూర్యుని పండులాగా భావించి అమాంతం సూర్యుడిని మింగడానికి బయలుదేరినటువంటి వీరాధి వీరుడు హనుమంతుడు. అటువంటి ఆ బయలుదేరినటువంటి హనుమంతుడిని నిరోధించడానికి, ఆంజనేయ స్వామిని నిరోధించడానికి ఇంద్రుడు ప్రయోగించినటువంటి ఆ వజ్రం ఆయుధం యొక్క తాకిడి వల్ల అతని యొక్క
హనువులు అంటే దవడలు ఉబ్బినవి. దానివల్ల అప్పటి నుంచి ఆ అంజని పుత్రునికి హనుమంతుడు అని పేరు వచ్చింది. ఆ విధంగా పుట్టుకతోనే పరిమళించినట్టుగా, పుట్టుకతోనే పుష్పం పరిమళించినట్టుగా ఆ ఆంజనేయ స్వామి పుట్టుకతోనే తన యొక్క వీరత్వాన్ని, శూరత్వాన్ని ప్రదర్శించినటువంటి వాడు మన ఆంజనేయ స్వామి. ఆయన విజయోత్సవాన్ని రేపు చైత్ర శుద్ధ పౌర్ణిమ రోజు మనం ఈ తెలుగునాట, తమిళనాడులో, కర్ణాటకలో కొన్ని ప్రాంతాలలో ఎక్కువగా మనం హనుమత్ విజయోత్సవంగా మనం జరుపుకుంటూ ఉన్నాం. మరి పరాశర సంహిత ప్రకారంగా అసలు ఆ అంజనీదేవికి కేసరి నందనుడైనటువంటి ఈ ఆంజనేయ స్వామి పుట్టింది వైశాఖ బహుళ దశమిన. ఆ విధంగా ఉత్తరాది వాళ్ళంతా కూడా చాలా మటుకు ఉత్తరాది రాష్ట్రాలలో ఈ హనుమంత్ జయంతి వైశాఖ బహుళ దశమి రోజు నిర్వహించుకుంటూ ఉంటారు. ఆ విధంగా హనుమంతుణ్ణి మనం తలుచుకుంటే చాలు, మనకున్నటువంటి గ్రహ బాధలన్నీ కూడా, పిశాచ బాధలన్నీ కూడా, భూత ప్రేత పిశాచాది రాక్షస బాధలన్నీ కూడా క్షణంలో తెలియపోతాయని చెప్పి మనకు సంహితలు తెలియజేస్తుంది, రామాయణం తెలియజేస్తుంది. ఆ విధంగా మనకి ఎన్నో రకాలైనటువంటి ప్రమాణాలు మనకు కనబడుతున్నాయి ఆంజనేయ స్వామి యొక్క ధీరత్వం గురించి, శూరత్వం గురించి, శక్తి గురించి. అందున స్వామి రామచంద్రుడు మొట్టమొదలు ఈ ఆంజనేయ స్వామిని చూడగానే, లక్ష్మణ, ఈ వస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని రూపం చూస్తుంటే, అతను మాట్లాడేటువంటి విషయం చూస్తుంటే, పద్ధతి చూస్తుంటే అతను సామాన్యమైనటువంటి పండితుడు కాదు, వేదాంగాలను ఆపోసన పట్టినటువంటి వాడు, నవ వ్యాకరణ పండితుడు, ఎవరితో ఏ సందర్భంలో ఏ విధంగా మాట్లాడాలో తెలిసినటువంటి వ్యక్తి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి లక్ష్మణ అని చెప్పి మొట్టమొదటిసారి ఆ ఆంజనేయుని చూడగానే ఆంజనేయుని యొక్క గుణగణాలను, తత్వాన్ని ప్రకటించిండు రామచంద్ర స్వామి. ఆ విధంగా ఆంజనేయుడు నవవ్యాకరణ పండితుడు. ఈ వేదాలకు సంబంధించినటువంటి వేదాంగాలలో ఈ వేద సంబంధించినటువంటి విషయాలు మనకు స్పష్టంగా భాష్యం తెలియాలి అంటే, అర్థం తెలియాలంటే వ్యాకరణం ఒక భాగం. వ్యాకరణ విషయాలు తెలిస్తేనే ఆ వేదం యొక్క అర్థం మనకు అవగాహన అవుతుంది. కాబట్టి అటువంటి వేదాంగ పండితుడు, నవవ్యాకరణ పండితుడు ఈ హనుమంతుడు. అందున ఈ హనుమంతునికి నవవ్యాకరణాలన్నిటి కూడా అనుగ్రహించింది ఎవరు? మళ్ళీ సూర్యుడే. ఆ సూర్యుడిని గురువుగా చేసుకున్నటువంటి ఈ హనుమంతుడు ఆ సూర్యుని ద్వారా నవ వ్యాకరణాలను కూడా చక్కగా ఆపోసన పట్టినటువంటి శక్తిమంతుడు, విద్యావంతుడు మన హనుమంతుడు. ఆ విధంగా మనోజవం, అతని యొక్క వేగం ఎట్లా ఉంటుంది? గాలి కంటే వేగంగా. మనోజవం మారుతతుల్య వేగం. మనస్సుతో ఏ విధంగా ఎంత వేగంగా మనం ప్రయాణం చేయగలుగుతామో, అంటే వాయువు అన్నిటికంటే వేగంగా ప్రసరించేటువంటి శక్తి ఉన్నటువంటిది అయితే, అంతకంటే వేగంగా ప్రయాణించేటువంటి శక్తి ఉన్నది మన మనస్సు. అటువంటి మనస్సు ఎంత వేగంగా ప్రయాణించగలదో అంత వేగంగా ప్రయాణించగల శక్తి సంపన్నుడు మన ఆంజనేయ స్వామి. మనోజవం మారుతతుల్య వేగం, వాయుతో సమానమైనటువంటి వేగాన్ని కలవాడు. జితేంద్రియం, ఇంద్రియాలన్నిటి కూడా జయించినటువంటి వాడు. బుద్ధిమతాం, బుద్ధిమంతుడు. వరిష్టం వాతాత్మజం, వాయునందుని యొక్క అనుగ్రహం చేత పుట్టినటువంటి వాడు. వానరయూధ ముఖ్యం, సమస్తమైనటువంటి వానర సమూహం లోపల, సేనానుల లోపల, నాయకుల లోపల మొట్టమొదటి వాడు ఈ ఆంజనేయ స్వామి. వానర యూధ ముఖ్యం శ్రీరామదూతం, శ్రీరాముని యొక్క దూత. అంటే ఇంత శక్తి సంపన్నుడు అయినప్పటికీ, ఇంత విద్యావంతుడైనప్పటికీ కూడా ఆ రాముని యొక్క గుణగణాలను చూసి, ధర్మ నిరతిని చూసి
అతనికి రామచంద్రస్వామికి దాసుడైపోయిండు హనుమంతుడు. అక్కడెక్కడ కూడా తాను విద్యాధికుడనని బలాధికుడనని ఎక్కడ కూడా గర్వం చూపనటువంటి ఒక భక్తి యుక్తితోని వ్యవహరించినటువంటి వాడు హనుమంతుడు రాముని పట్ల. శ్రీరామదూతం అటువంటి ఆంజనేయ స్వామికి శిరసా నమామి అని మనం ప్రణమిల్లితే చాలు సమస్తమైనటువంటి ఇబ్బందులు ఏమున్నో కానీ ఆటంకాలు ఎన్నున్నా కానీ తొలగిపోతాయని చెప్పి మనకు ప్రమాణాలు మనకు రామాయణం ద్వారా పరాశర సంహిత ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నది. ఆ విధంగా ప్రభుభక్తి పరాయణుడే కాదు, వాక్చాతుర్యం కలవాడు. అందుకోసమే రామచంద్రుడు మొట్టమొదటి ప్రశంసించిండు. రామచంద్రుడు నోటి ద్వారా ప్రశంసించినటువంటి మొట్టమొదలే పరిచయం కాగానే ప్రశంసింపబడినటువంటి వ్యక్తి ఆంజనేయ స్వామి. అటువంటి వాక్చతురత కలిగినటువంటి వాడు ఆంజనేయ స్వామి. ఇంకా సమయస్ఫూర్తి ఎటువంటి సుగ్రీవుడుకు రామునికి మైత్రి చేర్చాలే, మైత్రి కలిగించాలే అనేటువంటి వారధిగా పనిచేసినటువంటి వాడు హనుమంతుడు. ఆ విధంగా రామసుగ్రీవ మైత్రికి ప్రధానమైనటువంటి కారకుడు ఆంజనేయ స్వామి. ప్రభుభక్తి, వాక్చాతుర్యము, తర్వాత స్నేహశీలి అంటే తాను రామునికి స్నేహాన్ని పొందుతూనే రామునికి భక్తుడుగా ఉంటూనే సుగ్రీవునికి తర్వాత రామచంద్రుడికి మధ్యలో స్నేహాన్ని పెంచాలి అనే ఉద్దేశంతో ముందుకొచ్చినటువంటి వ్యక్తి హనుమంతుడు. ఆ విధంగా స్నేహశీలి, తర్వాత కార్యదక్షత కలవాడు. రాముడు చెప్పేటటువంటి పని తూచా తప్పకుండా చేసి ఇంకా రాముడికి సంబంధించినటువంటి విషయాన్ని లంకలో అందరికీ తెలియాలనే విషయంతో తాను సీతాదర్శనం చేసుకున్న తర్వాత లంకా దహనం కూడా చేసి ఆ రావణునికి తగినటువంటి గుణపాఠం నేర్పి రాముడు వస్తున్నాడు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించి చూసి రమ్మంటే కాల్చి వచ్చినటువంటి కార్యదక్షత కలవాడు మన హనుమంతుడు. ఇక ఇంకోటి ఏంటిది, శ్రద్ధగా పని చేయడం లోపల ఎటువంటి అంటే దృష్టిని మరల్చకుండా ఏదైతే తాను చేయాలనుకుంటున్నాడో, ఏదైతే తన ప్రభు రామచంద్రుడు తనకు నియోగించిండో ఆ పనిని చక్కగా శ్రద్ధగా చేయాలనేటువంటి పట్టుదలతో ఉన్నటువంటి వ్యక్తి మన హనుమంతుడు. అంటే హనుమంతుని ద్వారా మనం నేర్చుకోవాల్సినవన్నీ కూడా ఈ లక్షణాలు. మరి హనుమంతుని పూజ చేయడం ద్వారా, హనుమంతుని యొక్క విజయోత్సవాలు నిర్వహించడం ద్వారా, హనుమంతుని యొక్క జయంతి ఉత్సవాలు నిర్వహించడం ద్వారా మనమేమి నేర్చుకోవాలి అనే ప్రశ్న మనకు ప్రధానమైనటువంటి ప్రశ్న. ఆ విధంగా పట్టుదల, దీక్ష, శ్రద్ధ, ఎంత శక్తి ఉన్నప్పటికీ కూడా వినయము, విధేయత, భక్తి మనము ఆంజనేయం ద్వారా నేర్చుకోవాల్సింది ఉంది. అందుకోసమే ఆంజనేయ స్వామిని రాముడిని కొలిచినా కొలవకున్నా పర్వాలేదట. అంటే ఆంజనేయ స్వామి ఏమంటాడంటే తనను గురించి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకుండా తన యజమాని అయినటువంటి రాము గురించి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఎంత శక్తి సంపన్నుడైనప్పటికీ కూడా ఏమంటాడు, యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. అంటే చాలా ఆనందపడిపోదట హనుమంతుడు. ఎక్కడెక్కడైతే ఈ రాముని యొక్క చరిత్రను, రాముని యొక్క కథలను ప్రజలంతా కూడా వింటూ ఉంటారో లేదా పారాయణం చేస్తూ ఉంటారో, ఆ విధంగా రాముడు అనుసరించినట్టుగా తాము కూడా అనుసరిస్తూ ఉంటారో, అక్కడ ఈ హనుమంతుడు బాష్పవారి పరిపూర్ణలోచనం ఆనందంతో, ఆనంద బాష్పాలతో అక్కడ వేయించేసి ఉంటాడట హనుమంతుడు. ఎక్కడైతే ఆ రామాయణం పారాయణం చేయబడుతుందో, రాముడి కథలు వినబడుతుందో అక్కడ ఖచ్చితంగా మనకు కనబడకుండా ఆ గ్రంథం దగ్గరో ఆ ప్రాంగణంలోనో ఎక్కడో ఆంజనేయ స్వామి తప్పకుండా ఉంటాడు అని చెప్పి మనకు వాల్మీకి మహర్షి చెప్తున్నాడు. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. నమస్కరిస్తూ, రాముడికి నమస్కరిస్తూ రామ్ 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 అనుకుంటూ ఆంజనేయుడు ఆ రాముని కథలను విన్నది వినకుండా, అంటే ఎన్నిసార్లు విన్నా కానీ అతనికి సంతృప్తి ఉండదట. అంత ఆతృతతోని ఆర్ద్రతతోని వింటూ ఉంటాడు, ఆనందిస్తూ ఉంటాడట. అటువంటి హనుమంతుడిని మనం ఆరాధన చేస్తే రాముణ్ణి ఆరాధన చేసినట్టే, లేదా రాముణ్ణి ఆరాధన చేస్తే హనుమంతుణ్ణి ఆరాధన చేసినట్టంటే
యజమానికి భక్తునికి మధ్య ఉన్నటువంటి అభేదము ఇక్కడ మనకు రామచంద్రునికి ఆంజనేయ స్వామికి మధ్య మనకు తెలియజేస్తుంది. ఆ విధంగా ఏదైతే పరోపకారం ఉందో అందులో హనుమంతుడు ఎప్పుడు కూడా తన గురించి, తన స్వార్థం గురించి ఎప్పుడు కూడా పనిచేసినట్టుగా రామాయణంలో ఎక్కడా లేదు. ఈవెన్ పరాశర సంహితలో కూడా ఎక్కడ కూడా రాముడి గురించే, రాముడి పని గురించే, రాముని పట్ల భక్తి గురించే, రాముని పట్ల శ్రద్ధ గురించే ఈ హనుమంతుడు పనిచేసిండు తప్ప, అంటే లక్ష్మణుడు రాముణ్ణి అనుసరించిండు, నీడలాగా అనుసరించిండు. మరి లక్ష్మణుడు ఏ విధంగా నీడలాగా రాముడిని అనుసరించిండో ఇతనేమో భక్తుడుగా రాముడిని అనుసరించిండు ఆంజనేయ స్వామి. ఆ విధంగా పరోపకార బుద్ధి కలవాడు మన ఆంజనేయ స్వామి. ఇంకా వజ్రదేహుడు, అతని యొక్క దేహం ఎటువంటిది? వజ్రంతో సమానమైనటువంటి శక్తి సంపన్నుడు. అతని ఆకారము ప్లస్ అతని యొక్క శక్తి. అందుకోసమే ఆ ఆంజనేయ స్వామిని తలుచుకుంటే చాలు ఎటువంటి, ఇంకా ముఖ్యంగా ఈ ఆంజనేయ స్వామిని తలుచుకుంటే అపమృత్యు భయం కూడా పోతుంది అని చెప్పి మనకు ప్రమాణాలు రామాయణం తెలియజేస్తుంది. అందున పూర్వం శివుడు బ్రహ్మాది దేవతలంతా కూడా ఒకసారి సమావేశమై త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు ఈ దశరథుని యొక్క సంతానంగా అవతరించబోతున్నాడు అని చెప్పి ఆ రావణ సంహారం చేయడం కోసం చేసినటువంటి ఒక ప్రణాళికలో భాగంగా ఈ శివుడు తాను కూడా ఈ త్రేతాయుగంలో రాముణ్ణి సేవించడానికి అవసరమైనటువంటి ఒక వరాన్ని పొందడానికి, విష్ణువు సేవ చేయాలి, విష్ణు యొక్క భక్తునిగా ఉండాలని ఒక కోరిక ఉండింది శివునికి. ఆ విధంగా ఈ త్రేతాయుగంలో దశరథుని యొక్క సంతానంగా రాముడు అవతరించబోతున్నాడని తాను కూడా ఆ రాముడికి సేవకుడుగా ఈ వానర సమూహంలో ఒక ముఖ్యుడిగా ఆంజనేయ స్వామిగా అవతరిస్తాడు అని చెప్పి మనకు పురాణాలు చెబుతున్నాయి. అందులో శివుని యొక్క అవతారాలలో ఈ ఆంజనేయ స్వామి అవతారం 11వ అవతారం అని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి. ఆ విధంగా ఇంకా ఈ ఆంజనేయ స్వామి యొక్క విషయాలను మనం ఎప్పుడు చదివినా, ఎప్పుడు విన్నా, ఆయన యొక్క ఉత్సవాలను ఎప్పుడు నిర్వహించుకున్నా కానీ మనకు ఒక ఇన్స్పిరేషన్ అనేది రావాలి. ఏంటిది ఇన్స్పిరేషన్? ముఖ్యంగా యువకులకు, విద్యార్థులకు పట్టుదల విద్య పట్ల, లేదా గురువుల పట్ల, లేదా తాను చేసినటువంటి పని పట్ల ఎంత శ్రద్ధ ఉండాలి, ఎంత భక్తి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం ఆంజనేయ స్వామి యొక్క ఆచరణను గమనించి మనము ఆచరించేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా మనం ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి. అంటే ప్రతి వ్యక్తిలో కూడా భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల, మన పూర్వ జన్మ యొక్క పుణ్యఫలం వల్ల సమస్తమైనటువంటి శక్తులు మన శరీరంలో ఉంటాయి. కానీ మనం బయటకు ప్రకటించలేకపోతాము. అవి ఉన్నాయని చెప్పి మనకు తెలియదు అంటే మనకున్నటువంటి ఆ నిగ్రహ శక్తి లేకపోవడం వల్ల, ప్రయత్న లోపం వల్ల, శ్రద్ధ లేకపోవడం వల్ల, ఆ విషయం పట్ల భక్తి లేకపోవడం వల్ల మనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను మనము గమనించలేకపోతాము, వాటిని వెలికి తీయలేకపోతాం. వాటిని వెలికి తీసే ప్రయత్నం చేసినట్టయితే మనమందరం కూడా ఆ రామభక్తుని యొక్క, ఆంజనేయుని యొక్క శక్తి సామర్థ్యాలను మనం కూడా పొందగలము. అందులో అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్య అనేటువంటి అణిమాది అష్టసిద్ధులు ఉన్నాయి మనకు ఈ ప్రపంచంలో. అటువంటి అష్టసిద్ధులు మనకు కూడా మన శరీరంలో మనకు ఉన్నాయి. కానీ వాటిని మనం వెలికి తీసేటువంటి ప్రయత్నం మనం ఎప్పుడు కూడా చేయలేం. చేస్తే మనం కూడా ఆంజనేయ స్వామి యొక్క ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను మనం కూడా పొందగలము. ఈ రామాయణం ద్వారా ఆంజనేయ స్వామి యొక్క విశేషాలను వినడం ద్వారా. ఆ విధంగా ఇన్నర్ పవర్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్నర్ తర్వాత హిడెన్ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం బయటకు తీయగలగాలంటే ఖచ్చితంగా సుందరకాండ పారాయణం చేయాలి. అందులో ఇంకా ఈ రామాయణం సంబంధించి వాల్మీకి మహర్షి కాకుండా తులసీదాస్ అనేటువంటి వ్యక్తి
మహర్షి. ఆయన కూడా దాదాపుగా వాల్మీకి మహర్షితో సమానమైనటువంటి వ్యక్తి. రామచరితమానస్ రాసినటువంటి వ్యక్తి. ఆ రామచరితమానస్లోనే మనం చదివేటువంటి హనుమాన్ చాలీసా 40 దోహాలతో కూడినటువంటి ఆ హనుమాన్ చాలీసా పారాయణం చేసినట్టయితే, అంటే పారాయణం చేస్తే మనకు వచ్చేది ఏమీ లేదు. రామాయణం పారాయణ చేసిన, రామచరితమానస పారాయణ చేసిన, సుందరకాండ పారాయణం చేసిన, హనుమాన్ చాలీస పారాయణ చేసిన, ఆ పారాయణంలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ నాయకుడు, ఆ రాముడు కానీ, లక్ష్మణుడు కానీ, భరతుడు కానీ, శత్రుఘ్నుడు కానీ, సీతాదేవి కానీ, ఈ హనుమంతుడు కానీ, వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ యొక్క గుణగణాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ యొక్క శక్తిని ఏ విధంగా వాళ్ళు పెంచుకున్నారు అనేటువంటి విషయాలను మనము ఆదర్శంగా తీసుకొని మనం కూడా అటువంటి ఆచరించినట్టయితే ఏ శక్తి అంటే దుష్టశక్తులు మన వద్దరికి రావు, ఏ గ్రహ బాధ కూడా మనం పెద్దగా ఇబ్బంది పెట్టవు అని తెలియజేస్తూ, అసహాయ శూరత్వం ఇంకోటి అంజనలో ఉన్నటువంటి మరొక క్యారెక్టర్ ఏంటిదంటే అసహాయ శూరత్వం. 99.9999% హనుమంతుడు ఎవరి సహాయాన్ని పొందలే, సహాయం చేసిండు తప్ప. ఈవెన్ లక్ష్మణుడికి సంబంధించినటువంటి యుద్ధకాండ లోపల లక్ష్మణుడు మూర్ఛపోతే అతనికి తిరిగి జీవం పోయడానికి మృత సంజీవిని అనేటువంటి పర్వతం ఉంది కాబట్టి ఆ సంజీవిని తీసుకొచ్చినట్టయితే లక్ష్మణుడు మూర్ఛ నుంచి బయటకు వస్తాడనే ఉద్దేశంతో చెబితే తాను ఆ హిమాలయ పర్వతాలకు వెళ్ళి ఆ పర్వతం చూసి అక్కడ సంజీవిని పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ సంజీవిని మూలిక ఎట్లా ఉంటుందో తెలియక ఆ పర్వతాన్నే తీసుకొచ్చినటువంటి శూరుడు, అసహాయ శూరుడు హనుమంతుడు. అసహాయ శూరుడు అంటే ఏంటిది? ఎవరి యొక్క సహాయాన్ని తాను ఆశించలేదు, కానీ పరోపకారంతో ఎవరు ఏది చెప్పినా కానీ తప్పకుండా చేసినటువంటి వీరత్వం కలవాడు, శూరత్వం కలవాడు మన హనుమంతుడు. కాబట్టి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని రాముడికి సంబంధించినటువంటి ప్రార్థన మనం ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగానే ఈ వాల్మీకి మహర్షి హనుమంతుడికి సంబంధించినటువంటి ఒక జయపంచకం అని చెప్పి 5 శ్లోకాలను మనకు ప్రత్యేకంగా పెద్దలు మనకు చెప్తూ ఉంటారు. ఎవరైతే ఈ జయపంచకాలను ప్రతినిత్యం పారాయణం చేస్తూ హనుమంతుణ్ణి ఆదర్శంగా తీసుకొని కార్యాన్ని తలపెట్టినట్టయితే ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి తమలో ఉన్నటువంటి శక్తి, తమలో ఉన్నటువంటి సామర్థ్యం, తమలో ఉన్నటువంటి నైపుణ్యం బయటికి వచ్చి ఆ కార్యాన్ని సాధిస్తారు అని చెప్పి మనకు చెబుతూ ఉంటారు పెద్దలు. అందులో జయ పంచకం అంటాం 5 శ్లోకాలు. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయితు సుగ్రీవో రాఘవేణాభిపాలిత అని సుందరకాండలో ప్రారంభం చేస్తాడు. అంటే అతని యొక్క ప్రయత్నం వల్ల లంక అంతా తిరుగుతాడు, రావణి యొక్క భవనంతో తిరుగుతాడు, కానీ సీతాదేవి యొక్క దర్శనం మాత్రం జరగాలే. నిరాశకు నిస్పృహకు లోనవుతాడు. అప్పుడు ఒకసారి తన యొక్క శక్తి సామర్థ్యాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని ఒకసారి అందరికీ నమస్కారం చేసుకుంటాడు. ఏమని? నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్మై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య అంటూ రాముడికి, లక్ష్మణునికి, రామునితో కూడినటువంటి సీతాదేవికి నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్మై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర, రుద్రునికి, ఇంద్రునికి నమస్కారం చేస్తూ నమోస్తు చంద్ర అర్క, సూర్యునికి చంద్రునికి కూడా నమస్కారం చేసినటువంటి ఆ హనుమంతుడు వెంటనే మళ్ళీ ప్రయత్నం చేస్తే అశోకవనంలో అమ్మవారి దర్శనం జరుగుతుంది. ఆ విధంగా పట్టుదలకు మారిపోయినటువంటి ఆ హనుమంతుని యొక్క విజయోత్సవము ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవడం ద్వారా ఏ విధంగానైతే హనుమంతుడు సీతాదేవి యొక్క దర్శనం చేసుకొని లంకా దహనం చేసి తిరిగి వచ్చేటువంటి సంఘటనను మనకు వాల్మీకి మహర్షి చెప్తున్నాడు 5 శ్లోకాల ద్వారా. ఏమని? జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయితు సుగ్రీవో రాఘవేణాభిపాలిత. ఆ సంతోషంలో, ఆ ఆనందంలో హనుమంతుడు జయ జయధ్వానాలు చేస్తున్నాడట.
ఎవరికి ఫస్ట్ జయం చేస్తున్నాడు? రామచంద్రుడికి జయం చెప్తున్నాడు. చతిబలో రాముడు ఎటువంటి వాడు? హనుమంతుడు చెప్తున్నాడు. తాను ఎంత బలవంతుడో కాదు, తన ప్రభువు ఎంత బలవంతుడో చెప్తున్నాడు. అతిబల విద్యను సాధించినటువంటి ఆ రామచంద్రునికి జయము కలుగుగాక. రామచంద్రుని అనుసరిస్తున్నటువంటి లక్ష్మణునికి జయం కలుగుగాక. రాజా జయతు సుగ్రీవో, రాముని యొక్క అనుగ్రహం వల్ల సుగ్రీవుడు ఆ కిష్కింధ రాజ్యానికి రాజు అయినాడు. అటువంటి ఆ సుగ్రీవునికి జయము కలుగుగాక. ఇంకేమంటున్నాడు? రాఘవేణాభిపాలిత, రాఘవుని యొక్క పరిపాలనలో ఉన్నటువంటి ఇవే సమస్త సామంతరాజులు వాళ్ళందరికీ కూడా జయము కలుగుగాక అంటున్నాడు. ఇంకా దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజ అంటాడు. దాసోహం కోసలేంద్రస్య, దాసుడుగా ఉంటున్నాను నేను అంటున్నాడు. అటువంటి ఓ రామచంద్ర, నీకు నేను దాసుణ్ణి, నీకు భక్తుణ్ణి. రామస్య క్లిష్టకర్మణ, రాముని యొక్క పనులు ఇంత క్లిష్టమైనప్పటికీ కూడా, అంటే సముద్ర లంఘనము, లంకలో సీతాదేవి యొక్క అన్వేషణము, ఇవి సామాన్యమైనటువంటి విషయాలు కాదు. లంకా దహనము, రావణ సరైనటువంటి సమాధానం చెప్పడము, ఆ విధంగా ఎంత క్లిష్టమైనప్పటికీ కూడా ఆ హనుమంతుడు సాధించాడని చెబుతూ, హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజ, మారుతాత్మైనటువంటి హనుమంతుడు ఆ శత్రు సైన్యాలంటే కూడా లంకాదహనం ద్వారా కొంతమందిని నిహతం చేసిండు. నరావణ సహస్రమే, ఇంకా చెప్తున్నాడు, నరావణ సహస్రమే, ఒక రావణుడు కాదు, రావణుడి వంటి కొన్ని వందల మంది కాదు 1000 మంది వచ్చినా సరే, నరావణ సహస్రమే యుద్ధే ప్రతిబలం భవేత్, నేనొక్కడే చాలు, రాముడు కూడా రావాల్సిన పని లేదు, నా ప్రభువు రావాల్సిన పని లేదు. అటువంటి 1000 మంది రావణులు వచ్చినా సరే ఏమన్నా శిలాభిస్తు ప్రహరత, ఈ పర్వతాలతో, ఈ శిలలతో, ఈ వృక్షాలతో వాళ్ళందరినీ కూడా సంహరిస్తాను, ఓడిస్తాను. పాదపైశ్చ సహస్రశ, పాదపైశ్చ అంటే తన పాదాలతోని వాళ్ళను నలిపి పడేస్తాను అంటూ, అర్ధయిత్వా పురీం లంకాం, ఈ లంకానంతా కూడా దహనం చేసి, అభివాద్యజ మైథిలీం, ఆ మైథిలి కుమారి అయినటువంటి రాజకుమారి అయినటువంటి సీతాదేవికి అభివాద్యచ నమస్కరించి ప్రణామం చేసి, ఆమె యొక్క ఆ అనుమతితో సముద్ధార్థో గమిష్యామి, ఉత్సాహవంతంగా నేను తిరిగి వెళ్ళగలను. ఎక్కడికి? రాముని దగ్గరికి, కిష్కింధకి వెళ్ళగలను. మిషతాం సర్వరాక్షసాం, ఆ రాక్షసులందరినీ కూడా అదేది దోమలను ఈగలను నలిపిపారేసినట్టుగా నలిపిపారేసి వెళ్ళగలటువంటి శక్తి సామర్థ్యం కలవాడిని అని చెప్పి తన ఆత్మ బలాన్ని చెప్పుకుంటాడు, తన ధైర్యాన్ని చెప్పుకుంటాడు హనుమంతుడు. ఇంకా అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సముద్ధార్థో గమిష్యామి విశదాం సర్వరాక్షసాం తస్య సన్నాద శబ్దేన తే భవన్ భయశంకితాః దదుష్ట హనుమంతం సంధ్యామేఘమివోన్నతం. అటువంటి ఆ అరుపులకు, అటువంటి ఆ మేఘ ధ్వనికి, ఆ మేఘాలు కూడా ఎన్నుట సంధ్యామేఘమివోన్నతం, సంధ్యాకాలంలో మేఘాలు చాలా ఎత్తుగా కనబడతాయట, వర్ణిస్తాడు వాల్మీకి మహర్షి. అటువంటి ఉన్నతమైనటువంటి మేఘాలు గర్జిస్తే ఏ విధంగా ఉంటాయో అటువంటి గర్జనతో ఉన్నటువంటి ఈ హనుమంతుని యొక్క శబ్దాలను విని, తస్య సన్నాద శబ్దేన తే భవన్ భయశంకితాః, అక్కడ ఉన్నటువంటి రాక్షసులంతా సమూహం అంతా కూడా భయంతో వణికిపోయినారట ఆ లంకలో. దదుషుశ్చ హనుమంతం, ఆ హనుమంతుని యొక్క వీరత్వాన్ని, శూరత్వాన్ని, ఆ ఆత్మ బలంతో కూడినటువంటి ఆ మాటలను విన్నటువంటి వాళ్ళంతా కూడా వణికిపోయినారు అని చెప్పి ఈ 5 ముఖ్యంగా ఈ సుందరాకాండలో ఉన్నటువంటి 5 శ్లోకాలు జయ పంచకం అంటారు పెద్దలంతా కూడా. ఎవరైతే ఈ జయ పంచకాన్ని రోజు పఠించి తీర్థం తీసుకొని తమ కార్యాలయాలకు వెళ్తారో, విద్యాలయాలకు వెళ్తారో, తమ పనులను మొదలు పెడతారో వాళ్లకు జయం తప్పకుండా కలుగుతుంది. జయం తప్పకుండా కలుగుతుంది అంటే హనుమంతుడు వచ్చి మన పనులను పూర్తి చేయడు, రాముడు వచ్చి మన పనులను పూర్తి చేయడు. భగవాన్ మానుష రూపేణ, లేదా మన శక్తి మనకు తెలుస్తుంది, మనకు సరైనటువంటి మార్గం అంటే ఏ మార్గంలో వెళ్తే ఏ పని చేస్తే ఆ పని ఏ విధంగా చేస్తే పని సంపూర్తి అవుతుంది ఆలోచన మనకు
శక్తి మనకు భగవంతుడు అనుగ్రహం చేస్తాడు, హనుమంతుడు అనుగ్రహం చేస్తాడు ఇక్కడ మనం గమనించాలి. ఎందుకంటే కలియుగంలో భగవంతుడు మనకు ప్రత్యక్ష దైవం కాదు, కానీ మన పనులన్నీ కూడా నెరవేరబడతాయి. ఏ విధంగా? భగవాన్ మానుష రూపేణ లేదా ఇంకొక రూపంలోనో మనకు తప్పకుండా ఆ విధంగా రక్షింపబడతాము, కాపాడబడతాము, పనులన్నీ కూడా చేసుకోగలుగుతాము. కాబట్టి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అంటారు. హనుమంతుణ్ణి పూజిస్తే, హనుమంతుణ్ణి ఆరాధిస్తే, హనుమంతుణ్ణి ఉపాసిస్తే, హనుమత్ జయంతి రోజున లేదా హనుమంతుని యొక్క విజయోత్సవం రోజున హనుమంతుని యొక్క పూజ చేస్తే మనకి ఏం లభిస్తుందయ్యా అని ప్రశ్నిస్తే పెద్దలు చెప్తారు, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత, ఈ 4 వస్తాయి. బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసిస్తే మనం ఏం చేస్తాం? ఏ పని ఏ విధంగా చేస్తే మనకు సక్రమంగా విజయవంతంగా పూర్తి అవుతుంది అనేటువంటి ఆలోచన మనకు బుద్ధి పుడుతుంది ఈ హనుమంతుని యొక్క రామచంద్రుని యొక్క అనుగ్రహం వల్ల. బుద్ధిర్బలం యశోధైర్యం. పనులు విజయవంతమైనవి అంటే మనకు వచ్చేటువంటిది ఏంటిది? గొప్ప పేరు, కీర్తి, యశస్సు. కాబట్టి దాంతోపాటుకు వచ్చేది ఏంటిది? ధైర్యం. ఎస్, ఈ ఆత్మశక్తి మనకు పెరుగుతుంది. ఈ పని నేను చేయగలను, ఈ పని నాకు సాధ్యమవుతుంది, ఈ పని చేయడానికి భగవంతుడు నాకు సరైనటువంటి మార్గాన్ని నిర్దేశించగలుగుతాడు అనేటువంటిది ఒక ఆలోచన వస్తుంది అని చెబుతూ, నిర్భయత్వం, ఎక్కడ కూడా ఏ పని చేయడానికి కూడా భయపడకుండా అది ధర్మబద్ధమైనది, న్యాయబద్ధమైనది అయితే చక్కగా నిర్వహించడానికి, అంటే సమయస్ఫూర్తితోని ఎదుటివారిని నొప్పించకుండా పనిని పూర్తి చేసేటువంటి శక్తిని, నిర్భయత్వాన్ని మనకు ఆంజనేయ స్వామి కలిగిస్తాడు. ప్లస్ అరోగత, శరీరంలో ఎటువంటి రోగాలు లేకుండా మనకు జాగ్రత్తగా కాపాడుతాడు హనుమంతుడు. ఇంకా అజాఢ్యం వాక్పటుత్వంచ. జాఢ్యం అంటే ఏంటిది? సోమరితనం, వాయిదా వేయడం, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, వచ్చే సంవత్సరం చేద్దాంలే అనేటువంటి ఈ సోమరితనం ఏంటంటే జాఢ్యము అంటాం. ఈ అజాఢ్యం అంటే జాఢ్యం లేకుండా చేసేటువంటి, అంటే ఇప్పుడు చేయాలి అనుకుంటే క్షణంలో ఆ పనిని ప్రారంభించేటువంటి ఉత్సాహము, శక్తిని ఆ హనుమంతుడు మనకు అందజేస్తాడు అంటాడు. ఏమని? అజాఢ్యం వాక్పటుత్వంచ. శక్తి, వాక్శక్తిని ఇస్తాడు భగవంతుడు రామచంద్రుడు ఆంజనేయ స్వామి. ఏ విధంగా? మరి నోరులో నాలుక ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కాదు, అహంకారంతో మాట్లాడడం కాదు, ద్వేషంతో మాట్లాడడం కాదు, అసూయతో మాట్లాడడం కాదు, వ్యంగ్యంగా విక్రించడం మాట్లాడడం కాదు. ఇంతకుముందు మొట్టమొదటి చెప్పుకున్నాం ఏమని? రాముడు ఆంజనేయ స్వామిని చూడగానే ఆ ఆంజనేయ స్వామి మాట్లాడేటువంటి పద్ధతిని చూసి, అతని యొక్క ఆహార్యాన్ని చూసి అతను సామాన్యమైన వ్యక్తి కాదు అని రాముడు గుర్తించాడే. అటువంటి వాక్పటుత్వం రావాలి అంటే మనలో జిజ్ఞాసతో పాటుగా, ఆర్తితో పాటుగా, శుశ్రూషతో పాటుగా వినయం ఉండాలి, విధేయత ఉండాలి. ఆ విధంగా వచ్చేటటువంటి మాట ఏదైతే ఉందో అది చక్కగా నిలబడగలుగుతుంది. ఆ మాటకు శక్తి ఉంటుంది. ఎప్పుడైతే ఆ మాటకు శక్తి వస్తుందో మనము ఏ పని అనుకున్నా కానీ ఆ పని చక్కగా చేయగలుగుతాం, మన మాటను మనం నిలబెట్టుకోగలుగుతాం. ఆ విధంగా వాక్పటుత్వంచ ఏ విధంగా లభిస్తాయి? దేని వల్ల లభిస్తాయి? హనుమాన్ స్మరణాత్ భవేత్. హనుమంతుని యొక్క నామాన్ని స్మరిస్తే భవేత్, లభిస్తున్నాయి ఇవన్నీ కూడా. మళ్ళొకసారి చూడండి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణాత్ భవేత్. అందుకోసమనే ఆ తులసీదాసు రామాయణంలో రామచరితమానస్ అంతా రాసుకుంటూ కూడా ప్రత్యేకంగా ఈ హనుమంతుని గురించి రాస్తూ సుందరకాండలో హనుమాన్ చాలీసా అని చెప్పి ఒక 40 దోహాలను, 40 శ్లోకాలు, 40 పద్యాలను అక్కడ ప్రత్యేకంగా హనుమంతుని గురించి వివరిస్తాడు. అందుకోసమనే అక్కడ చెప్తాడు, రామ లక్ష్మణ్ జానకి జైబోలో హనుమానికి అంటాడు తులసీదాసు. ఆ విధంగా ఎవరైతే రామ లక్ష్మణుడు
తో కూడినటువంటి ఆ జానకికి, ఈ ముగ్గురితో కూడినటువంటి హనుమానికి జైకారం చేస్తారో, జై కొట్టుతారో వాళ్ళకి అపజయం అంటూ ఉండదు అని చెప్తుంది మనకు వాల్మీకి రామాయణము, తర్వాత తులసీదాసు యొక్క రామాయణం. ఆ విధంగా మనకు ఏ ఆపదలు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా, ఏ నష్టాలు కలిగినా, ఏ బాధలు కలిగినా, ఏ గ్రహ బాధలు కలిగినా, ముఖ్యంగా శనికి సంబంధించినటువంటి గ్రహ బాధలు అంటాం సాధారణంగా, రాహుకు సంబంధించినటువంటి గ్రహ బాధ అంటాం, కేతుకు సంబంధించిన గ్రహ బాధ అంటాం. ఇవన్నీ కూడా ఎవరైతే ఈ గ్రహాలకు నాయకుడైనటువంటి సూర్యుడు ఉన్నాడో ఆ సూర్యుడికి శిష్యుడైనటువంటి ఈ హనుమంతుడికి మనం నమస్కారం చేసినట్టయితే అవన్నీ కూడా ఏర్పడవచ్చు. కానీ గొడ్డలతో పోయేది చిన్న గోటితో పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హనుమంతుని మనం నిత్యం స్మరిస్తూ హనుమంతుని యొక్క వీరత్వాన్ని స్మరిస్తూ ఆ హనుమంతుడు సదా క్షణం విడవకుండా శ్వాస నిశ్వాసలన్నీ కూడా రామనామంతో ఈ విధంగా నిండిపోయి ఉంటుందో హనుమంతుల్లో, ఆ విధంగా మనం కూడా ఆ రామనామంతో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్తూ ఎవరైతే ఆ రామనామాన్ని కీర్తిస్తూ ఉంటారో, సంస్మరిస్తూ ఉంటారో, అనుక్షణం శ్వాసగా నిశ్వాసగా ప్రకటిస్తూ ఉంటారో వాళ్లకు ఈ కలియుగ బాధలు పెద్దగా ఆపాదింపబడవు, వాళ్ళను పెద్దగా బాధించవని చెబుతూ నమోస్తు రామాయ. ఇంతకుముందు సుందరకాండలో హనుమంతుడు లంక ప్రవేశించిన తర్వాత సీతాన్వేషణ లోపల సీత దొరకకపోతే ఏ విధంగా నైరాశ్యానికి గురై మళ్ళీ తానంతరం ఉత్సాహం తెచ్చుకొని చెప్పిండో, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్మై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య అని చెప్పిండో, ఇక్కడ మరొకసారి కూడా ఆ శ్లోకాన్ని సంబంధించినటువంటి దాన్నే శివుడు కూడా ఈ రామపట్టాభిషేకంలో రాముని గురించి చెప్తాడట, హనుమంతుని గురించి చెప్తాడట. ఏమని? నమోస్తు రామాయ సశక్తికాయ. రామచంద్రుని యొక్క పట్టాభిషేకం జరుగుతూ ఉంది. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అని చెప్పి ఆ అయోధ్య నగరవాసులంతా కూడా నమస్కారం చేస్తున్నారు. ఇంకేమంటున్నారు? వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచైతి ప్రభంజసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః ప్రవృతం రామం భజయిష్యామలని చెప్పి ఋషులు మునులు సమస్తమైనటువంటి బ్రహ్మదేవతంతా కూడా ఆ రాముని యొక్క పట్టాభిషేకానికి వచ్చి రాముడిని స్తుతిస్తూ ఉంటారో ఆ సందర్భంలో మన పరమశివుడు కూడా ఆ పట్టాభిషేక విషయాలన్నీ కూడా చక్కగా గమనిస్తూ మనకొక ఫలశ్రుతిని అందజేస్తున్నాడు శివుడు, పరమేశ్వరుడు. ఏమంటాడు? నమోస్తు రామాయ సశక్తికాయ. ఓ రామ, నీకు నమస్కరిస్తున్నాను. సశక్తికాయ అంటే సీతాదేవితో కూడినటువంటి ఆమె. ఎటువంటి ఆమె? శక్తి స్వరూపిణి. అటువంటి శక్తి స్వరూపిణితో ఉన్నటువంటి ఓ రామ, నీకు నమస్కరిస్తున్నాను. నీలోత్పల శ్యామల కోమలాయ. ఇంకా వర్ణిస్తున్నాడు. నీలోత్పలములు అంటే నల్ల కలువల వంటి శరీరం కలవాడు. అటువంటి శరీరంతో పాటుగా శ్యామల కోమలాయ, నీలమేఘ శ్యామలమైనటువంటి సుకుమారమైనటువంటి శరీరం కలవాడా ఓ శ్రీరామచంద్ర. కిరీటం ధరించి హారాంగద అంగాంగములందు అనేకమైనటువంటి హారాములు ధరించినటువంటి ఓ రామచంద్ర. భూషణాయ సింహాసనస్థాయ మహాప్రభాయ అని కొనియాడతాడు. సింహాసనస్థాయ, ఆ సింహాసనంలో ఉన్నటువంటి ఓ రామచంద్ర. మహాప్రభాయ, నీ యొక్క ప్రభావము ఇంత అంతా కాదయ్యా అని చెప్పి సాక్షాత్తు పరమశివుడే ఈ రామచంద్రుణ్ణి ఆ పట్టాభిషేక సందర్భంలో కొనియాడినటువంటి ఈ శ్లోకాన్ని కూడా ఎవరైతే పఠిస్తారో వాళ్లకు యశస్సు, కీర్తి, అష్టైశ్వర్యాలు లభిస్తాయని చెప్పి వాల్మీకి రామాయణం మనకు తెలియజేస్తుంది. ఆ విధంగా మరొకసారి స్వామివారికి, ఆంజనేయ స్వామికి
సాష్టాంగ దండ ప్రణామాలు తెలియజేస్తూ మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధోః సలిలం సలీలం అశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పౌమాననందనం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మరి మనమంతా ఈ విజయోత్సవం రోజు ఏం చేయాలి? ఏ కార్యక్రమాలు చేస్తే హనుమంతుని యొక్క ప్రభు అయినటువంటి రామచంద్రుడు సంతోషిస్తాడు, ఆనందపడతాడు అంటే ఉదయమే అభ్యంగ స్నానాలు పూర్తి చేసుకొని ఆ హనుమంతుని యొక్క ఆలయానికి వెళ్ళి ఆ హనుమంతుని ఆలయంలో ప్రత్యేకంగా కాషాయ వస్త్రంతో లేదా ఎర్రటి వస్త్రంతో ధ్వజాన్ని ప్రతిష్టం చేసి ఆ ఆంజనేయ స్వామికి ప్రీతికరమైనటువంటి అభిషేకం. ఏ అభిషేకము? స్వామివారికి ఎరుపు వస్త్రాలన్నా కాషాయపు వస్త్రాలన్నా కాషాయపు రంగు అన్నా అందులో ఆ స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి చందనముతో అభిషేకం చేసినట్టయితే, చందనముతో అద్ది తమలపాకులతో అర్చన చేసినట్టయితే, అందులో అర్క పుష్పాలు అంటే జిల్లేడు పూలతో అర్చన చేసినట్టయితే స్వామివారు బాగా ఆనందిస్తారు అని చెప్పి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ విధంగా అందులో శనికి సంబంధించినటువంటి, కేతుకు సంబంధించినటువంటి, రాహుకు సంబంధించినటువంటి బాధలు ఉన్నటువంటి వాళ్ళు రాహుకేతుకు సంబంధించినటువంటి ధాన్యాలలో ముఖ్యంగా మినుములు అయితే ఉన్నాయో, ఉలువలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి అప్పడాలతోని లేదా వడలతోని స్వామివారికి నివేదన చేసి, అందులో ఇంకా ముఖ్యంగా పానకము వడపప్పు అంటే స్వామివారికి మహా ఇష్టం. రామచంద్ర స్వామికి మహా ప్రీతికరమైనటువంటి పదార్థాలు పానకము వడపప్పు. ఆ విధంగా ఆంజనేయ స్వామికి కూడా ఆ చందనంతో అభిషేకం చేసిన తర్వాత, చందనార్చన చేసిన తర్వాత ఈ వడపప్పు పానకము ఇవన్నీ కూడా నైవేద్యంగా పెట్టి, అందులో కదలీ ఫలాలంటే వానరులకు చాలా చాలా ఇష్టం. వానరులు అంటే మీకు అందరికీ తెలుసు, వాలము కలిగినటువంటి నరులు వానరులు. వాలము అంటే ఏంటిది? వెనక తోక ఉండి ఆ తోక ద్వారా అవసరమైతే గాలిలో ఎగరడానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలు కల వాళ్ళంతా కూడా వానరులు. నరులు అంటే వాలము కలిగినటువంటి నరులు. మనం నరసింహం అని పేరు విన్నాం. అంటే కంఠం నుంచి మనుష్యాకారం అంతా కూడా కిందికి ఉండి తల మాత్రం సింహం ఆకారంలో ఉంటే దాన్ని నరసింహావతారం అని చెప్పుకున్నాం. నరసింహం. మరి ఇక్కడ నరము అయింది. ఇక్కడ కూడా నరుడు ఉన్నాడు, కానీ ఆ నరుడికి వాలము ఉంది, తోక ఉంది. కాబట్టి వీళ్ళను వానర సమూహం అన్నారు. వీళ్ళంతా కూడా కిష్కింధ రాజ్యం కాబట్టి, సరే ప్రపంచమంతా కూడా వానరులంతా కూడా ఆయా ప్రదేశాలలో ఆయా ప్రాంతాలలో పరిపాలిస్తూనే ఉన్నారు. ఆ విషయం మనకు మన సుగ్రీవుని యొక్క ఆజ్ఞ చేత లంకతో పాటుగా ప్రపంచంలో ఉన్నటువంటి భూభాగాన్నంతా కూడా వెతికి రమ్మని వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తాడు, పురమాయిస్తాడు మన సుగ్రీవుడు. ఆ విధంగా ప్రపంచంలో రకరకాల జాతులలో రకరకాల పేర్లతో ఈ వాన సమూహం అంతా కూడా ఉంది. కాబట్టి మనకు ప్రత్యక్షంగా కనపడేటువంటి ఈ వానర అవతారమైనటువంటి కోతులు ఏవైతే ఉన్నాయో, కొండెంగలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం వాటికి ఆహారాన్ని అందించడం ద్వారా అవసరమైనటువంటి అరటి పళ్ళను ఏ రకమైన పళ్ళైనా కోతులు అరగిస్తాయి కాబట్టి, తింటాయి కాబట్టి ఆ కోతులకు ఆ అరటి పళ్ళను పెట్టడం ద్వారా, వాటిని సంరక్షించడం ద్వారా
హనుమంతుని యొక్క ప్రభు అయినటువంటి ఆ శ్రీరామచంద్రుడు మనను ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడు. ఆ విధంగా హనుమత్ జయంతి రోజున ఇంకొకటి చేయాల్సిన పని ఏంటిది? విజయోత్సవం చేయాలి. మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఒక అత్యున్నటువంటి ఆచారం ఏంటిది? ఉత్సవము చేయడం. అంటే ఆ పండుగ రోజున ఆ స్వామివారికి ఆరాధన, అభిషేకాదులు, నైవేద్యాలతో పాటుగా అన్నదానం చేస్తూనే సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక చోటికి తీసుకువచ్చి, ముఖ్యంగా గుడి కేంద్రంగా తీసుకువచ్చి ఆ హనుమంతుణ్ణి, ఆ రాముణ్ణి రథం మీద కూర్చోబెట్టుకొని లేదా పల్లకి మీద కూర్చోబెట్టుకొని ఊరేగింపుగా శోభాయాత్ర చేయడం, మన హిందువులందరినీ కూడా సంఘటితం చేయడం, ఐకమత్యంగా ఉంచడం, మన జాతిని కాపాడుకోవడానికి, మన మతాన్ని కాపాడుకోవడానికి, మన సంపదను కాపాడుకోవడానికి, మనను మనం రక్షించుకోవడానికి అవసరమైనటువంటి ఐకమత్యాన్ని మనంతో కూడా సమాజానికి ప్రకటించాలి. ఇది మనం చేయాల్సినటువంటి విజయోత్సవం. ఆంజనేయ స్వామి యొక్క ధ్వజాన్ని పట్టుకొని ఆంజనేయ స్వామిని ఊరేగింపుగా మన వీధులలో తిరుగుతూ జై బోలో హనుమానికి, రామలక్ష్మణ్ జానకి అంటూ నినాదాలు చేస్తూ, జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ నినాదాలు చేస్తూ మనమంతా సంఘటితంగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని సమాజానికి, ఇతర సమాజాలకు ఖచ్చితంగా తెలియజేసేటువంటి బాధ్యత మనందరిది. ఇది ధర్మాన్ని రక్షించేటువంటి ఒక పద్ధతి. ధర్మో రక్షతి రక్షితః అంటే ఏంటిది? వేదం ఏదైతే చెప్పిందో, సనాతన ధర్మం ఏదైతే చెప్పిందో, శాస్త్రాలు ఏవైతే చెప్పాయో, పురాణాలు ఏవైతే చెప్పాయో వాటిని మనం ఆచరించడం ద్వారా, ఆచరింప చేయడం ద్వారా మనం ఆచరించాలి, మన పిల్లలతో ఆచరింపజేయాలి, మన పక్కింటి వాళ్ళతో ఆచరింపజేయాలి, మన సమాజాన్నంతా కూడా, మన హిందూ సమాజాన్నంతా కూడా ఆచరింపజేసేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయాలి. అది మన విధి. వేదం, సనాతన ధర్మం ఏం చెప్తుందంటే హక్కుల కంటే కూడా బాధ్యతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ధర్మం అంటేనే బాధ్యత. రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మపరాయణ అంటుంది వాల్మీకి రామాయణం. రాముడు అంటే మనిషి ఆకారంలో ఉన్నటువంటి ఒక ధర్మము, అంటే ఒక లైఫ్ స్టైల్. మనిషి ఏ విధంగా జీవించాలి, కొడుకుగా ఏ విధంగా ఉండాలి, భర్తగా ఏ విధంగా ఉండాలి, అన్నగా ఏ విధంగా ఉండాలి, స్నేహితుడిగా ఏ విధంగా ప్రవర్తించాలి, శత్రువుతో ఏ విధంగా ప్రవర్తించాలి, మిత్రులతో ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయాలని మనకు సనాతన ధర్మం ఏది చెప్పిందో, వేదం ఏది చెప్పిందో దాన్ని మనిషి రూపంలో తాను ఆచరించి, మనిషిగా తాను కూడా శ్రమపడి, కష్టపడి, బాధపడి తాను ధర్మ నిరతుడైండు రామచంద్రస్వామి. ఆ విధంగా మనము ధర్మాన్ని రక్షించే ప్రయత్నం లోపల మన సంస్కృతికి సంబంధించి, పండుగలకు సంబంధించి, పద్ధతులకు సంబంధించి, కట్టు బొట్టుకు సంబంధించినటువంటి గృహ ఆచారాలు కానీ, వంశాచారాలు కానీ, అవి కుల ఆచారాలు కానీ, మత ఆచారాలు కానీ తప్పకుండా పాటించే ప్రయత్నం చేస్తూ, ఇంటిలో మనము కుటుంబీకులము, కానీ మనము ఇంటి గడప దాటితే సమాజంలో ఒక భాగం. మన శరీరంలో ఏ భాగంలో మనకు గాయమైనా, మనకు నొప్పి అంతటికీ వర్తిస్తుందో అట్లనే మనం ఏ విధంగా సుఖంగా, క్షేమంగా, శాంతిగా ఉండాలని కోరుకుంటామో మన పక్కింటి వాళ్ళు, మన సమాజంలో వాళ్ళంతా కూడా, ముఖ్యంగా మన జాతి వాళ్ళు, మన సంస్కృతి వాళ్ళు ఆ విధంగా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మనమంతా కూడా రేపు జరుపుకోబోయేటువంటి హనుమత్ విజయోత్సవంలో మనమంతా కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. అహంకారం లేకుండా పరస్పర సహకారంతో మనం ఈ విజయోత్సవాన్ని విజయవంతం చేసుకుందాం. తర్వాత వైశాఖ బహుళ దశమి రోజు జరిగేటువంటి హనుమత్ జయంతిని కూడా ఇదే విధమైన ఉత్సాహంతో మనమంతా కూడా జరుపుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై బజరంగబలి. భారత్ మాతా की जय.